హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున ఈ యొక్క 9B అనేటటువంటి వీడియోలో మనం తిరుమల తిరుపతి దేవాలయాన్ని సందర్శించాలంటే ఒక రాజగోపురం గుండా యాక్సెస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి మనం యాక్చువల్గా. సో ఒక రాజగోపుర ప్రాశస్తత ఏంటి అంటే ఒక అవుటర్ వాల్ ఏదైతే ఉందో అది ఈవెన్ 5 ప్రాకారాలు అవ్వచ్చు, 3 ప్రాకారాలు అవ్వచ్చు, 7 ప్రాకారాలు అవ్వచ్చు. కానీ ఈ యొక్క అవుటర్ వాల్ ఏదైతే ఉన్నదో దానికి ఉన్నటువంటి ఒక ఎంట్రీ దాన్నే మనము గోపురం అని చెప్పి చెప్తాము. మెయిన్ ఎంట్రీ కాబట్టి దాన్ని రాజగోపురం అని చెప్పి, తిరుమల తిరుపతి సంబంధించి దాన్ని పడి కావాలి అని చెప్పి చెప్తాం అనమాట. సో ఇక్కడ గోపురం ప్రాశస్తత ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. మోస్ట్లీ ఇఫ్ యు సీ దిస్ ఫస్ట్ విజువల్, మీరు ఫస్ట్ ఇది చూసినప్పుడు ఇక్కడ కనపడే మోడల్ మొత్తము ఆయాది ధర్మం ప్రకారము రీసెర్చ్ చేసిన తర్వాత డిజైన్ చేసినటువంటి ఒక మోడల్, ఒక 3D మోడల్ అనమాట. ఇట్ ఎగ్జాక్ట్లీ రిజెంబ్లెన్స్ ద మెయిన్ టెంపుల్ అనమాట. సో మనం ఆ రకంగా ఈ యొక్క టెంపుల్ మనం తీసుకునేటప్పుడు ఈ రకంగా ఉంటుంది అనమాట మెయిన్ ఎంట్రీ. సో ఇక్కడ బయట కొంతమంది వ్యక్తుల్ని మనం చూపెట్టాము, అదే రకంగా లోపల కొంతమంది వ్యక్తులను మనం చూపెట్టాము. యాక్చువల్గా బయట ఉన్న కాన్షియస్నెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక గోపురం గుండా ఈ యొక్క మార్గం గుండా లోపలికి ఎంట్రీ వెళ్తున్నారంటే దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ ప్రోగ్రామబుల్ స్పేస్. ఒక స్పెసిఫిక్ ట్యూన్ చేసినటువంటి ఒక స్పేస్ ఆర్డర్ అనమాట. ఆ యొక్క స్పేస్ని మనం గాడ్ కింద పూజిస్తాము, గాడ్ కాన్షియస్ కింద పూజిస్తాము. అది ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పెట్టింది ఏంటంటే శ్రవణ నక్షత్రం. సో ఒక అన్ప్రోగ్రామబుల్ స్పేస్ నుంచి గోపురం ద్వారా వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మహాలయ. దట్ మీన్స్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ ప్రోగ్రామబుల్ స్పేస్. సో మోస్ట్లీ చాలామంది అనుకునేది ఏంటంటే గర్భగుడిలో దేవుణ్ణి చూస్తే కానీ మనకు ఆ ఫీల్ రాదు, ఆ పుణ్యం రాదు అనుకుంటారు. నో, ఒక్కసారి గోపురం దాటి లోపలికి ఎంటర్ అయినారంటే మీరు ఆ ఇంపాక్ట్ అనేది తీసుకుంటారు. స్వామి దాకా వెళ్ళి స్వామి కనపడితేనే ఆ భాగ్యం కాదు. వన్స్ ఒక్కసారి మీరు ఆ ప్రమైసిస్లోకి ఎంటర్ అయినారంటే మీరు ఆ మహాసాగరంలో ఉంటారనమాట. సో ఇక్కడ మీకు చూపెట్టిన దాంట్లో లిటరల్గా 2 ప్రాకారాల మధ్య కొంతమంది మనుషులు ఉన్నారు, ఒక లోపలికి ఎంటర్ అనుకుంటారు. బట్ ఇక్కడ జరుగుతున్న టెక్నికల్ థింగ్, ఒక అబ్స్ట్రాక్ట్ స్పేస్ వ్యూ ఎలా ఉంటుందనే చెప్తున్నాను. సీ హియర్, దిస్ ఈజ్ ద స్పేస్, దిస్ ఇస్ ద ఎన్కాప్సులేటెడ్ స్పేస్. సో మనం ఒక 30 అడుగుల ఎత్తు ఇక్కడ పెట్టాము అంటే ఆ 30 అడుగుల ఎత్తులో ఒక స్పేస్ని మనం ప్రోగ్రామ్ చేశాము. ఈ యొక్క స్పేస్ లోపల మనం లోపల ఉన్నాము అని అంటే దట్ మీన్స్ వాట్, వీఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ద ఓషన్ ఆఫ్ ద స్పేస్ కాన్షియస్నెస్, కాల్డ్ ఇట్ యాజ్ ద దట్ పర్టికులర్ స్వామి నక్షత్ర, శ్రవణ నక్షత్ర. అంటే మీకు కనపడేదల్లా ఏదో ఒక శూన్యంలో ఉన్నాము అని అనుకుంటారు. కానీ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు లిటరల్గా చూడండి. ఈ యొక్క నేను జూమ్ చేసి చూపెడతాను ఇక్కడ. మీకు అర్థమైందా? ఈ లోపల ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ 30 అడుగుల ఎత్తుగా ఎంక్లోజ్ చేయబడిన ఆ యొక్క స్పేస్ వైబ్రెన్సీకి వాళ్ళు సబ్జెక్ట్ చేయబడ్డారండి. సో అక్కడి నుంచి దే కెన్ ఫీల్ దట్ నక్షత్ర కాన్షియస్నెస్. ఓకే, సో దట్ ఈస్ ద మర్మం అండి. ఒక గోపురం కింద మనం వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి మీరు. సో మిత్రులారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత జరిగే ప్రక్రియ ఏంటో చూడండి. సి ద పీపుల్, ఈ 2 గోపురాల మధ్యగా కొంతమంది పీపుల్ ఉన్నారు. బట్ వాళ్ళు ఎందులో ఉన్నారండి? స్పెసిఫిక్గా ఒక శ్రవణ నక్షత్రానికి ట్యూన్ చేసినటువంటి ఆ యొక్క ప్రాకారం మధ్య ఉన్నారనమాట. సో దే విల్ ఇంపాక్ట్ బై దట్ స్పేస్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్. అదే దేవాలయ రహస్యం.
సో అందువల్ల గుళ్ళోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కనీసం ఒక 2 గంటలు ఉంటారండి. సో 2 గంటలు దే విల్ లిటరల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద ఓషన్ ఆఫ్ ద స్పేస్ కాన్షియస్నెస్. ఇది దేవాలయ రహస్యం అన్నమాట. సో ఆ రకంగా మనం తీసుకునేటప్పుడు బయట కొంతమంది పీపుల్ ఉన్నారు, లోపల కొంతమంది పీపుల్ ఉన్నారు. లోపల ఉన్నవాళ్ళు ఆ యొక్క కాన్షియస్నెస్ ఇంపాక్ట్ అవుతారు, బయట ఉన్నవాళ్ళు దే నెవర్ ఇంపాక్ట్. సో అందువల్ల మాత్రమే ఒక గోపురం అనేది ఇట్స్ ఎ గేట్ వే ఇన్ బిట్వీన్ దీస్ టూ డిఫరెన్షియల్ కాన్షియస్నెస్ అన్నమాట. అంటే ఒకటి అన్ప్రోగ్రామబుల్ స్పేసు, ఒకటి ప్రాకారాల మధ్య ఫైన్ ట్యూన్ చేసిన ప్లేస్ అన్నమాట. సో మన ఇండియన్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ చెప్పేది ఏంటంటే వీఆర్ ఆల్ ఇంపాక్టెడ్ బై ద వైబ్రేషన్ ఆఫ్ ద ఎంక్లోజ్డ్ స్పేస్. ఒక 4 గోడలతో ఎలాగో ఇల్లు కట్టుకోవాలి. ఆ 4 గోడలతో కట్టుకునేది నీకు సరిపడే కాన్షియస్నెస్ తెలుసుకో, నీకు సరిపడేటటువంటి ఆ యొక్క వేవ్ లెంత్ అని తెలుసుకొని దానికి తగ్గట్టు ఒక ఆయం కట్టడం అంటారనమాట. అంటే ఆయం అంటే ఫైండింగ్ ద అప్రాపరియేట్ నక్షత్ర ఫర్ యువర్ ఫ్యామిలీ అని చెప్పిన అర్థం అన్నమాట. అది తీసుకోవడం ద్వారా, క్రియేట్ చేయడం ద్వారా ఏదైతే ఆ కాన్షియస్నెస్ ఉంటుందో అది మనిషికి ఒక మానసికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అదే మన భారతీయ సంస్కృతి యొక్క మూలాలు ఇవేనమాట. మన భారతీయ మూలాలన్నీ వాస్తుశాస్త్రం నుంచే చేయబడి చెప్పినాయి అన్నమాట. సో ఇక్కడ ఇదే నాలెడ్జ్ని మనం ఇంటికి వాడుతున్నాము. ఇదే నాలెడ్జ్లో ఇక్కడ గోపురం అంటాము, అక్కడ మెయిన్ డోర్ అని చెప్పి చెప్తాం అనమాట. డిఫరెన్స్ ఏం లేదు, రెండిట్లోనూ మనం ఒక నక్షత్ర బలాన్ని కలగజేయాలి. అది ఇన్విజిబుల్గా ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ ఏ రిథమ్. అది మన రిథమ్కి రెజనేట్ అయ్యేటట్టు ఉండాలి, దాన్ని దిక్కులకు సరిపెట్టి కట్టాలి. ఇదే ఫార్ములా ఇంకా. సో మీ అందరికి నేను తెలియజెప్పేది ఏంటంటే, ఇల్లు కట్టుకోవాలనే అభిలాషులకు కానీ, తాపీ మేసులకు కానీ, లేదా తమ కెరీర్ని ఈ రకంగా ఈ యొక్క వాస్తు తీసుకునే వాళ్ళకి 3 రోజుల వర్క్షాప్ 15,000 రూపాయలకే మనం చేస్తున్నాము. రేపు 20వ తారీఖు లోపల 1000 రూపాయలు కట్టి రిజిస్టర్ చేయించుకోండి. మిమ్మల్ని ఆయాదిగండం కట్టి ఒక ప్లాన్ గీసేటట్టుగా తయారు చేసి పంపిస్తాను నేను ఖచ్చితంగా. సో ఇంత గొప్ప ధర్మాన్ని ఇవాళ ఈ 21st సెంచరీలో ప్యూరెస్ట్ ఫామ్లో హీలింగ్ వాస్తు తెలుగు మాత్రమే బయటికి తీసుకెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.